మన దేశంలో సాడెస్ట్ రియాలిటీ ఏంటో తెలుసా? రిచ్ పీపుల్ మరింత రిచ్ అవుతుంటే పూర్ పీపుల్ మరింత పూర్ అవుతున్నారు. కానీ ఈ రిచ్ కి పూర్ కి మధ్యలో ఉండే మిడిల్ క్లాస్ పీపుల్స్ కి మాత్రం సొంతింటి కళ అనేది కలలాగే ఉండిపోతుంది. మనం హైదరాబాద్ లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్, కోకాపేట్, హైటెక్ సిటీ లేదా నార్సింగి లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇది హైదరాబాదా లేదా న్యూయార్కా అనే ఫీలింగ్ మనలో కలుగుతుంది. దాంతోపాటు మాకంటూ ఒక 100 గజాల చిన్న ఇల్లు ఉన్నా కూడా ఎంత బాగుండేదో అనే గిల్టీ ఫీలింగ్ మనలో ఖచ్చితంగా కలుగుతుంది. ఆ రోజుల్లో ల్యాండ్ రేట్ చాలా తక్కువ కదా, మా తాతయ్యనో మా నాన్నగారో ఎవరో ఒకరు ఒక చిన్న ఫ్లాట్ కొన్నా ఎంత బాగుండేది కదా అని తలుచుకొని బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు ఐరైజ్ టవర్స్ తో ఉండే ఈ ప్లేసెస్ అన్ని కూడా ఎగ్జాక్ట్ 25 ఇయర్స్ బ్యాక్ ఖాళీ ప్రదేశాలుగా సిటీకి దూరంగా ఉండేవి. అమృతం సీరియల్లో చెప్పినట్టుగా నానక్రమ్గూడ, నార్సింగి లాంటి ప్రాంతాలు కూరగాయలు, పంట పొలాలు పండించే ప్రాంతాలుగా ఉండేవి. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో నానక్రమ్గూడలో పొలాలున్నాయి. అక్కడ ఎకరం పొలం కౌలుకి తీసుకొని మనకు కావలసిన కూరగాయలన్నీ. ఆ ఏరియా అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న రోజులవి. ల్యాండ్ రేట్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉండేవి. రిచ్ పీపుల్స్, పూర్ పీపుల్స్, మిడిల్ క్లాస్ పీపుల్స్ అని ఎలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ కొనే ఆపర్చునిటీ వచ్చింది. అంత మంచి ఆపర్చునిటీ వచ్చినా కూడా మిడిల్ క్లాస్ పీపుల్స్ మాత్రం ఆ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నారు. మీరు ఆ ఏరియాలో గమనిస్తే కేవలం రిచ్ పీపుల్స్ మాత్రమే అక్కడ కనిపిస్తారు. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ అవకాశం వచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకోకుండా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అవకాశం ఉన్నా కూడా కేవలం మిడిల్ క్లాస్ పీపుల్స్ మాత్రమే ల్యాండ్ ఆపర్చునిటీస్ ని ఎందుకు మిస్ అవుతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఈ మిడిల్ క్లాస్ అనే లూప్ నుండి మనం ఎలా బయటపడాలో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది. ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మొత్తం ఇటు నానక్రమ్ కూడా అంతా ల్యాండ్ కొనేసి పెడతాను. బిగ్ ప్లాట్ ఫర్ 30,000 ఎంతో వచ్చేది అప్పుడు. మా మమ్మీ అందరు కొంటున్నారు అక్కడ కొన్నా అంటే మైండ్ ఇక్కడేముండా జూబ్లీస్లో ఉంటుంది. పెరుగుతూ కొద్దీ ఆ ప్లాట్లన్నీ లక్షలు అయ్యి మా మమ్మీ పెట్టేది. అప్పుడు చెప్పిన మీకు 30,000 ఉన్నప్పుడు కొనలే, అక్క వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇంత అయింది అట్లా ఎంత డాడీ పోయింది. నిజానికి మన మిడిల్ క్లాస్ పీపుల్ చాలా హార్డ్ వర్కర్స్. 8 అవర్స్ వర్క్ చేసే దగ్గర ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. కష్టపడి ప్రతి రూపాయి సేవ్ చేస్తాం. ప్రతి స్టెప్ కూడా 100 సార్లు ఆలోచించి వేస్తాం. ఇంత చేసినా కూడా రిచ్ పీపుల్ మరింత రిచ్ అవుతుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎందుకు అదే ట్రాప్ లో ఉంటున్నారు? వాళ్లకు మనకు ఉన్న తేడా ఒకటే. మనకు హార్డ్ వర్క్ తెలిస్తే రిచ్ పీపుల్స్ కి మాత్రం దానితో పాటు స్మార్ట్ వర్క్ కూడా తెలుసు. రిచ్ పీపుల్స్ మార్కెట్ సైలెంట్ గా ఉన్నప్పుడు కొంటారు, కానీ మన వాళ్ళు మాత్రం మార్కెట్ ఎప్పుడైతే హైప్లో ఉంటుందో అప్పుడు కొందామని ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ అనేది కేవలం డబ్బుతో ఆడే ఆట మాత్రమే కాదు, ఇది ఒక సైకలాజికల్ గేమ్. ఈ ఆటని మనం అర్థం చేసుకుంటే ఈ మిడిల్ క్లాస్ అనే ట్రాప్ నుండి ఈజీగా బయటపడొచ్చు. మనం ఒకసారి 2000 ఇయర్లో హైదరాబాద్ ఎలా ఉండేదో చూద్దాం. ఆ రోజుల్లో హైదరాబాద్ ప్రపంచమే వేరు. ఇప్పుడు మనం చూస్తున్న హైటెక్ సిటీ, సైబరాబాద్ అప్పుడప్పుడే ప్రాణం పోసుకుంటున్నాయి. ఆ టైంలో నార్సింగి అనేది రాళ్ళు రప్పలతో కూడిన ఒక చిన్న విలేజ్. ఆ టైంలో ఆ విలేజ్ సరౌండింగ్ లో గజం వాల్యూ ఎంతో తెలుసా? జస్ట్ 2000 నుండి 3000 మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, మనం వీకెండ్లో ఏదైనా మాల్కు వెళ్ళినప్పుడు చేసే ఖర్చు కంటే అది చాలా తక్కువే. కానీ మన తాతయ్యలు కానీ మన పేరెంట్స్ కానీ ఆ టైంలో ల్యాండ్ అనేది ఎందుకు కొనలేకపోయారు? ఎందుకంటే మధ్యతరగతి మనస్తత్వం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ కంటే కంఫర్ట్ జోన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. 2000 ఇయర్లో నార్సింగి, కూకట్పల్లి లాంటి ప్రాంతాలను చూసి జనాలు ఏమన్నారో తెలుసా? అక్కడెవరుంటారండి, ఒక రోడ్స్ లేవు, స్కూల్స్ లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, అదొక పెద్ద అడవి. ఆ అడవిలో ఎవరుంటారు? మన వాళ్ళు ఇలాంటి దూరం అనే భ్రమలో బ్రతికేస్తారు. ఎక్కడికొకటిపల్లి, అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ మధ్యలో అడవి, ఎక్కడో కోకడపల్లి. స్థలం కొనకముందే ఆ ఏరియా మొత్తం డెవలప్ కావాలని కోరుకుంటారు. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? రోడ్స్ వచ్చి, స్కూల్స్ తెరుచుకొని, స్ట్రీట్ లైట్స్ వెలిగేసరికి 2000 గజం కాస్త 2 లక్షలు అవుతుంది. మధ్యతరగతి వారు సేఫ్టీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కానీ రిచ్ పీపుల్స్ రిస్క్ కొనుక్కొని రివార్డ్ ని ఎంజాయ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ కింగ్ అయిన వారన్ బఫెట్ ఒక మాట చెప్తాడు, బై ద అసెట్ వెన్ మార్కెట్ ఈస్ డౌన్. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ ఫాల్ లో ఉంటుందో
తక్కువ ధరకు ఎక్కువ అసెట్స్ కొనాలని చెప్తాడు. ఆయన ఈ ఫార్ములా ఫాలో అయ్యాడు కాబట్టి వరల్డ్లోనే 11th రిచెస్ట్ పర్సన్ గా ఈ రోజు నిలిచాడు. 2000 ఇయర్ మిస్ అయిందనే అనుకుందాం. రియల్ ఎస్టేట్ మార్కెట్ సైకిల్ అనేది ఎలాంటిదంటే మార్కెట్ డౌన్ అవ్వడమే కాక ఇన్వెస్టర్స్ కి మరో అవకాశం కూడా ఇస్తుంది. ఆ అవకాశం 2014 తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చింది. ఆ టైంలో సిటీలో ఒక రకమైన అన్సర్టెనిటీ ఏర్పడింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సెక్టర్ చనిపోయింది, ఇక బ్రతకడం కష్టమే అని చాలా మంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చెప్పారు. ఇక అంతేకాకుండా కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఈ విధంగా ప్రచారం చేశాయి. అందరిలో ఒక తెలియని భయం అనేది ఏర్పడింది. మధ్యతరగతి వారు ఇన్వెస్ట్ చేయకుండా ఆగి ముందు ముందు ఏం జరుగుతుందో అని చూస్తూ కూర్చున్నారు, కానీ ఎలాంటి రిస్క్ మాత్రం చేయలేదు. కానీ వాస్తవానికి ఏం జరిగింది? కొత్త స్టేట్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఊపందుకుంది. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ ఎంతలా డెవలప్ అయిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ టైంలో ఎవరైతే రిస్క్ చేసి కొన్నారో జస్ట్ 5 years లోనే 3x ప్రాఫిట్ వాళ్ళు పొందారు. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే రూపాయి కష్టపడి సంపాదిస్తారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో వీరికి భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ టైంలో అతి జాగ్రత్త పడతారు. ఆ అతి జాగ్రత్తలో అందరి సలహాలు తీసుకుంటారు. ఇదే మనం చేసే అతిపెద్ద మిస్టేక్. మన ఇండియన్ మెంటాలిటీ, మన రిలేటివ్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వీళ్ళ ఆఫ్ నాలెడ్జ్ మిస్గైడెన్స్ వల్ల స్కోప్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్ చేయకపోవడమో లేదా అన్డెవలప్డ్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. ఒక విషయాన్ని మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మనం కొన్న స్థలంలో ఎండ్ ఆఫ్ ద డే మనమే ఉండాలి. దాన్ని అనుభవించాల్సింది మన ఫ్యామిలీ మాత్రమే. అలాంటప్పుడు డెసిషన్ కూడా మనదయ్యే ఉండాలి. నీ గురించి నీకంటే బాగా ఈ ప్రపంచంలో మరొకరికి తెలిసే అవకాశమే లేదు. కానీ మనం ఏం చేస్తాం? మనం ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా బయటి వ్యక్తులనే అడుగుతాం. ఓకే, మరి ఓన్ గా డెసిషన్ ఎలా తీసుకోవాలి? సింపుల్ ఓపెన్ సీక్రెట్ మీతో షేర్ చేసుకుంటాను. మనం ఏదైనా ఒక వస్తువుని కొనాలనుకున్నప్పుడు అసలు మనం ఏం చేస్తాం? దాని గురించి ఫస్ట్ గా సెర్చ్ చేస్తాం. దాని యొక్క రివ్యూస్ ఎలా ఉన్నాయో కూడా చూస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలి అన్నప్పుడు ఫస్ట్ ఆ ఏరియా గురించి, ఆ ప్రాజెక్ట్ గురించి రీసెర్చ్ చేయాలి. ప్రీవియస్ గా కస్టమర్స్ ఇచ్చిన రివ్యూస్ కూడా కన్సిడర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ ఏరియా యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. ఒక 20 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉండేది, ఆ టైంలో ప్రైమ్ ఏరియాస్ ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, హైటెక్ సిటీ, రామోజీ ఫిలిం సిటీ. అప్పుడున్న ప్రైమ్ ఏరియాస్ ప్రజెంట్ 2026 లో ఏ విధంగా ఉన్నాయో చూడాలి. ఏ ఏరియా ఎక్కువ డెవలప్ అయ్యింది, ఎందుకు డెవలప్ అయ్యిందో క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు మనకు సమాధానం దొరుకుతుంది. ఈ సిచ్యువేషన్ లో ఆబ్వియస్ గా హైటెక్ సిటీనే డెవలప్ అయ్యింది. ఎందుకంటే ఆ ఏరియాలో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. గవర్నమెంట్ యొక్క ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేశాయి. ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ 100% జరుగుతుంది. సేమ్ ఇప్పుడు 2026 లో కూడా గవర్నమెంట్ అనేది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయబోతుంది, పెద్ద పెద్ద కంపెనీస్ ఏ హైవేలో ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయబోతున్నాయో అబ్జర్వ్ చేయాలి. దీని వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. 2014 లో మిస్ అయ్యామనుకునే ప్రతి ఇన్వెస్టర్ కి రియల్ ఎస్టేట్ అనేది మరో మంచి అవకాశం ఇచ్చింది. అదే 2016 డిమానిటైజేషన్. ఈ టైంలో మళ్ళీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గింజుకున్నారు. మార్కెట్ లో క్యాష్ ఫ్లో లేదు, 50% రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, ల్యాండ్స్ కొనకండి అని సజెషన్ ఇచ్చారు. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఆ మాటలు విని వెనక్కి తగ్గారు. మళ్ళీ పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఈ నోట్ల రద్దయిన 3 to 4 months లోనే సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అయిపోయాయి. మన వాళ్ళు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తుంటే ఈ టైంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, బిల్డర్స్ తక్కువ ధరలకే ల్యాండ్స్ అనేవి కొనేశారు. వాస్తవానికి ఈ డిమానిటైజేషన్ తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మరింత ట్రాన్స్పరెంట్ అయి రాకెట్ లా దూసుకెళ్లింది. మన మిడిల్ క్లాస్ పీపుల్స్ కి కన్ఫ్యూజన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెసిడెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ని రెండు ఒకేలా చూస్తారు. వాళ్ళు ఉండే ఏరియాలోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. అదే వాళ్ళు చేసే పెద్ద తప్పు. ఏ హైవే అయితే వారి హోమ్ టౌన్ కి కనెక్ట్ అయి ఉంటుందో ఆ హైవేకి వారు స్టిక్ అయి ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎక్కడైతే ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ రాబోతుందో, మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉన్న ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే వారికి మంచి రిటర్న్స్ వస్తాయి. మరికొంతమంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేద్దామని సైట్ విజిట్ చేస్తారు, కానీ 2 to 3 years పోస్ట్ పోన్ చేస్తారు. తీరా ఆ ఏరియా గ్రో అవుతుందని తెలుసుకునే లోపే రేట్స్ అనేవి పెరిగిపోతాయి. మళ్ళీ వచ్చి అదే రేట్ కి ల్యాండ్ కావాలని పట్టుబడతారు. చాయిస్ ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా అదే ప్రైస్ కి కావాలని ప్రయత్నిస్తారు. ఈ టైంలో ప్లాట్ మన బడ్జెట్ లో లేదు, కానీ ఆ ఏరియా గ్రో అవుతుంది అని తెలిసినప్పుడు ప్లాట్ సైజ్ అయినా తగ్గించుకోవాలి, లేదా కొద్ది ముందుకు వెళ్ళి మన బడ్జెట్ లో వచ్చే ప్లాట్ అనేది కొనుక్కోవాలి. వీళ్ళు ఈ రెండు చెయ్యక మొత్తం
మొత్తానికే డ్రాబ్యాక్ అయిపోతారు. ల్యాండ్ రేట్స్ అనేవి పెరుగుతున్నాయని బాధపడతారు, కానీ అసలు ఆ ల్యాండ్ రేట్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయని మాత్రం ఆలోచించలేకపోతారు. రీజన్ ఏంటి అంటే హైదరాబాద్ లో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, జనాభా ఆగడం లేదు. మనం ఒకటి గమనించినట్టయితే 2014 వరకు కూడా కేవలం ఆంధ్ర వాళ్ళ మైగ్రేషన్స్ మాత్రమే ఎక్కువగా ఉండేవి. కానీ తెలంగాణ వచ్చాక కేవలం ఆంధ్ర నుండే కాక నార్త్ ఇండియన్ స్టేట్ పీపుల్స్ కూడా హైదరాబాద్ కి విపరీతంగా వలస వచ్చారు, ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కి ఈ వలసలు రావడం అనేది అస్సలు ఆగడమే లేదు. ఒక్కసారి గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలకు వెళ్లి చూస్తే అర్థమవుతుంది ఎంతమంది నార్త్ ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో మనకు అర్థమవుతుంది. 2 crores పెట్టి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనడానికి అయినా కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇలా మైగ్రేట్ అయిన వాళ్ళు హైదరాబాద్ సరౌండింగ్ లో ఇన్వెస్ట్ చేయడమే కాక అసోసియేట్స్ లాగా మారి వాళ్ళ ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ ని కూడా రిఫరెన్స్ చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో రీజన్స్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది, కానీ తగ్గడం అనేది లేదు. మిడిల్ క్లాస్ పీపుల్స్ మాత్రమే బెస్ట్ ల్యాండ్ ఆపర్చునిటీస్ ని ఎందుకు మిస్ అవుతారంటే వాళ్ళు ఎప్పుడు రియలిస్టిక్ గా ఆలోచించలేకపోతారు. మన వాళ్ళు మాటలతో గాల్లో మేడలు కడతారు, కానీ ప్రాక్టికల్ గా ఆలోచించలేకపోతారు. ఎందుకంటే నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. రీసెంట్ గా హైదరాబాద్ రాయదుర్గులో 1 acre ల్యాండ్ వచ్చేసి 2-3 crores కి సేల్ అయ్యింది. అక్కడ మనకు కూడా ఒక చిన్న ల్యాండ్ ఉంటే బాగుండేది అని రిగ్రెట్ ఫీల్ అవుతూనే ఉంటారు, కానీ మన దగ్గర ఉన్న చిన్న బడ్జెట్ లో సిటీకి కొంచెం దూరంగా వెళ్లి ఏ శంకర్పల్లిలోనో అండ్ శంషాబాద్ లోనో ఇన్వెస్ట్ చేద్దామని మాత్రం ఆలోచించారు. ఉన్నవాడు 3 crores పెట్టి హైదరాబాద్ రాయదుర్గులో కొన్నప్పుడు నా దగ్గర ఉన్న చిన్న బడ్జెట్ లో నేనెందుకు ఇన్వెస్ట్ చెయ్యొద్దు అని మాత్రం ఆలోచించారు. ఒకటి మనం గమనిస్తే ల్యాండ్ రేట్స్ అనేవి కేవలం రాయదుర్గులో మాత్రమే పెరగవు కదా, అటు రాయదుర్గులోనూ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఇటు శంషాబాద్ లోనూ పెరుగుతుంది. ఉన్నవాడి 200 crores ఫ్యూచర్ లో 300 crores అయినప్పుడు నువ్వు పెట్టిన 20 lakhs కూడా 30 lakhs ఖచ్చితంగా అవుతుంది. ఇంత ప్రాక్టికల్ గా మన వాళ్ళు థింక్ చేయలేకపోతారు. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ చేసి వచ్చిన ఆపర్చునిటీస్ ని మిస్ చేసుకుంటారు. ఇక 2020 కరోనా టైంలో కూడా మిడిల్ క్లాస్ వారికి తక్కువ ధరలకే ల్యాండ్ కొనే ఛాన్స్ అనేది వచ్చింది. ఇక ఈ ఛాన్స్ కూడా చాలా మంది మిస్ చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఈ కరోనా వల్ల ప్రపంచం అంతా స్తంభించిపోయింది, చాలా మంది ఉద్యోగాలు కూడా పోయాయి. లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సైకలాజికల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో ల్యాండ్ కొనడం అనేది ఒక ఆప్షనల్ గా మారిపోయింది. డబ్బులు ఉంటే ఇంట్లో దాచుకోండి, ఈ ప్రపంచమంతా ఆగిపోతుంది అని టీవీలో ఎలివేషన్స్ కూడా ఇచ్చారు. కానీ రియల్ ఎస్టేట్ అనేది అప్స్ అండ్ డౌన్ తో కూడుకున్న ఒక ఉయ్యాల లాంటిది. లాక్డౌన్ ఎత్తివేయగానే అందరిలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఈ కరోనా వల్ల సొంత ఇల్లు, సొంత ల్యాండ్ యొక్క వాల్యూ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. కరోనా టైంలో సొంత ఇల్లు లేకుండా రెంట్కు ఉండే వారికి మరింత తెలిసొచ్చింది. దీనివల్ల డిమాండ్ అనేది తగ్గకపోగా మరింత పెరిగింది. 2020లో ధైర్యంతో ముందడుగు వేసిన వాళ్ళు చాలా తక్కువ ధరలకే ల్యాండ్ అనేది సొంతం చేసుకున్నారు. ఇక మిగిలిన వారు టీవీలో, సోషల్ మీడియాలో ఇచ్చే ఎలివేషన్స్ చూస్తూ పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. కరోనా, డిమానిటైజేషన్ లాంటి టైంలలో సోషల్ మీడియాలో, టీవీల్లో అండ్ మన రిలేటివ్స్ లాంటి వారు మనకి ఇచ్చే ఉచిత సలహా ఒకటి: బయట మార్కెట్ అస్సలు బాలేదు, ఈ టైంలో కొనవద్దు, పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయండి అని చెప్పారు. మనం ఒకటి గమనిస్తే మార్కెట్ బాలేదు అన్నప్పుడు అమ్మేవాడికి ప్రాబ్లం అవుతుంది, కానీ కొనేవారికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? మార్కెట్ బాలేదు అన్నప్పుడు బార్గెనింగ్ చేసి మరింత తక్కువ ధరకు కొనడానికి ట్రై చేయాలి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యే రూల్ ఇదే. చాలా మందికి ఈ 2026 లో కూడా ల్యాండ్ కొనాలా వద్దా అనే అపోహ ఉంటుంది. ఈ ఇయర్ స్టార్టింగ్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉందని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశంలో ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 2000, 2014, 16, 20లో ఏ మాట అయితే అన్నారో ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. ఇదొక పెద్ద బబుల్, త్వరలోనే పేలిపోతుంది. ధరలనేవి ఎక్కువగా ఉన్నాయి, తగ్గే వరకు వెయిట్ చేస్తామని అంటున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది హార్ట్ బీట్ లాంటిది. ఒక్కోసారి స్లో కావచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే రియల్ ఎస్టేట్ మార్కెట్ వాల్యూ అనేది ఎప్పుడు అప్గానే ఉంటుంది. గ్లోబల్ ఐటీ కారిడార్స్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, హైదరాబాద్ లో రోజు రోజుకి జనాభా కూడా పెరుగుతుంది. రిచ్ పీపుల్స్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ల్యాండ్స్ కొనడం లేదు. వాళ్ళు రిస్క్ తీసుకొని ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేశారు కాబట్టే వారి దగ్గర ఈ రోజు అంత డబ్బు ఉంది. 20 years బ్యాక్ ల్యాండ్ కొని ఉంటే
బాగుండు అని రిగ్రెట్ అవ్వడం ఆపండి. ల్యాండ్ కొనడానికి బెస్ట్ టైం ఏంటి అంటే అది ఈ రోజు ఈ క్షణమే. ఇప్పటికీ కూడా మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే మీకోసం మేమున్నాం. మీలో ఉండే ప్రతి డౌట్ ని ప్రాక్టికల్ గా క్లారిఫై చేస్తూ మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్రాపర్టీ అడ్వైస్ ఇస్తాం. మీకు ఫ్రీ ప్రాపర్టీ అడ్వైస్ కావాలి అంటే కింద ఉన్న నంబర్ కి కాంటాక్ట్ కావచ్చు. ఇక చివరగా మీతో ఒక విషయం మాట్లాడతాను. ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుండి బయటపడాలి అనుకుంటే ముందుగా మీలో ఉన్న భయాన్ని గెలవాలి. పర్ఫెక్ట్ లేఅవుట్, పర్ఫెక్ట్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎదురు చూడటం ఆపండి. అన్ని పర్ఫెక్ట్ అయ్యేసరికి ఆ ల్యాండ్ కొనే శక్తి మనకు ఉండదు. ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే గ్రోత్ కారిడార్స్ ని ముందుగానే గుర్తించాలి. గవర్నమెంట్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎక్కడ బిల్డ్ చేయాలని చూస్తుందో అబ్జర్వ్ చేయాలి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు కొనేది కేవలం పీస్ ఆఫ్ ల్యాండ్ మాత్రమే కాదు, మీ ఎంటైర్ ఫ్యామిలీ ఫ్యూచర్ తో పాటు మీ ఫ్యామిలీ ఆర్థిక భవిష్యత్తును కూడా మీరు కొనుక్కున్నట్టే. 2030 ఇయర్లో వెనక్కి తిరిగి చూసుకొని అయ్యో 2026లో కొని ఉంటే బాగుండే అని మాత్రం బాధపడకండి. ఈ వీడియో మీ ఆలోచన విధానాన్ని కొంచెమైనా మార్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుండి బయటపడాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యూచర్ లో ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ ఈ ఛానల్లో రాబోతున్నాయి. సో ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీరు ల్యాండ్ కొనకుండా మిమ్మల్ని ఆపుతున్న ఆ భయం ఏంటో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. మనందరం కలిసి దానికి సొల్యూషన్ కనుక్కుందాం. మరో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.